నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘనంగా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం 5వ వార్షికోత్సవం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని మైత్రేయ బుద్ధ్య ధ్యాన కేంద్రంలో అద్భుతంగా సజ్జన సాంగత్య వేడుక. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో ఘనంగా పత్రిజీ మహిళా సుదర్శన చక్రం ధ్యాన జ్ఞాన యాగం. విజయవాడ లబ్సిపేటలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన్ భవన్ లో విజయవంతంగా మహాశివరాత్రి ధ్యాన శివోహం. నెల్లూరు జిల్లా కావలిలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేసిన పిరమిడ్ మాస్టర్లు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ. వివరాల్లోకి వెళ్తే ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం 5వ వార్షికోత్సవం సందర్భంగా సంగీత ధ్యానం, అహింసా ధ్యాన శాకాహార ర్యాలీ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మాస్టర్స్ ఆదిలక్ష్మి వారి బృందం 2 గంటల పాటు అద్భుతంగా సంగీతనాద ధ్యానం నిర్వహించి ధ్యానులను అలరించారు. అనంతరం పట్టణంలో మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించి ప్రజల్లో శాకాహారం విశిష్టతపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి భగవద్గీత సందేశమిచ్చారు. అనంతరం స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కృష్ణవేణి, కాశీ విశ్వనాథ్, నాగేంద్రమ, వెంకటరెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ జేతవనం ప్రభాకర్ 800 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ ధ్యాన మందిరానికి కోటి కృతజ్ఞతలు. అలాగే ఈ ధ్యాన మందిర నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి గట్టిగా క్లాస్తో ధన్యవాదాలు. అలాగే 2 సంవత్సరాల కాలం పాటు ఎంతో శ్రమించి దీని నిర్మాణం కోసం నిరంతరం శ్రమించిన రామకృష్ణ గట్టిగా క్లాస్తో ధన్యవాదాలు. అలాగే ఎంతోమంది మహానుభావులు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ గట్టిగా క్లాస్తో ధన్యవాదాలు. సౌట్ జరగండి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో పత్రిజీ మహిళా సుదర్శన చక్రం ధ్యాన జ్ఞాన యాగం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ మాస్టర్లు, గురువులు పాల్గొని జ్ఞాన సందేశాలిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు ధ్యానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని మంచి జ్ఞానాన్ని, ఆహ్లాదాన్ని పొందుతున్నారు. కొన్ని వందల జీవితాల్లో వైభోగాన్ని పంచాల్సిన అమ్మాయి ఏమైపోయింది? ఆ విధంగా తనను తాను తక్కువ చేసుకుంటూ, తనను తాను కుంచింపజేసుకుంటూ, నా జీవితం ఇంతే, పూర్వజన్మ కర్మ. ఓకే, ఇలా మనం తక్కువ చేసుకుంటూ ఆధ్యాత్మికత పేరుతో మన గిరిని మనమే గీచుకుంటూ యద్భావం తద్భవతి, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు, నీ జీవితం
నీ చేతుల్లోనే ఉంది, నువ్వేదైనా సాధించగలవనే డైలాగులు చెప్పుకుంటూ మళ్ళీ ఏదన్నా ప్రోగ్రాం పెడితే దేహి అని మళ్ళీ మనమే అడుక్కుంటుంటే మన దగ్గర ఎక్కడ ఆధ్యాత్మికత ఉంది? ఈ రెండిటికి ఎక్కడైనా ప్రాక్టికల్గా ఉన్నాయా? పూర్వజన్మ సుకృతం ఎంచేతనంటే మానవ జన్మ అనేది ఆ భగవంతుడు మనిషే దైవ రూపాన్ని, మనుషుల్ని దేవుడి రూపంలో పంపిస్తుంటారు. ఇవాళ మనం ప్రపంచంలో చూస్తే ఒక షిరిడి సాయిబాబా వచ్చి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఆయన ఈ సమాజానికి ఎంతో సేవ చేసి వెళ్ళారు. అలాగే పుట్టపర్తి సత్యసాయిబాబా, అలాగే పత్రిజీ గురువు గారు. ఇవాళ ఆయన ఈ సమాజంలో ఆయన జన్మించిన తర్వాత మానవ జన్మ అనేది మనెవరూ శాశ్వతం కాదు, కానీ ఆ జన్మ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. అటువంటి మెసేజ్ పత్రిజీ ఇవాళ ఒక చక్కని మెసేజ్ ఇచ్చి, ఇప్పుడే మా సోదరుని అడిగాను, యావత్ పిరమిడ్లు కేంద్రాలు ఎన్ని ఉన్నాయంటే దేశం మొత్తం మీద చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఏంటంటే ఇది ఇవాళ సమాజంలో కోటాను కోట్లు ఆస్తున్నా ఒక్క నిమిషం ఆయుష్ను కొనలేం మనం. యావత్ ప్రపంచంలో ఉన్న డబ్బంతా ఉన్నా కూడా ఆయుష్ కొనలేం. అన్నిటికన్నా ఇవాళ ప్రపంచంలో ఏంటంటే మానసిక ప్రశాంతత లేదు. ఎక్కడ చూసినా అందరూ కూడా ఏంటంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏంటి ఇబ్బందులు అంటే మానసిక ప్రశాంతత లేదు. ఇంట్లోకి వెళ్తే కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు అన్నీ ఉన్నాయి. ఈ అన్నిటికీ మూలం ఏంటంటే పత్రిజీ, ఆయన ఒక మహారాజా అనాలా. అటువంటి పత్రిజీ గారు ఆయన ఈ పిరమిడ్ని స్థాపించి అందరిలోనూ ఒక మానసిక ప్రశాంతత, తన యొక్క ఉద్యమాన్ని ఆయన ఈ సమాజానికి అందించి వెళ్ళారు మనకి. భక్త స్వాం పర్యుపాసతే హే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः. एत्वाक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని మైత్రేయ బుద్ధ ధ్యాన కేంద్రంలో, అలాగే ఆత్మకూరు పిరమిడ్ నగర్లోని షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి టీంచే సజ్జన సాంగత్య వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేశారు. అలాగే ధ్యానులు అడిగిన ఆధ్యాత్మిక ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పి వారి సందేహాలను తీర్చారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ లప్సీపేటలో గల శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన్ భవన్ లో మహాశివరాత్రి ధ్యాన శివోహ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, బ్రహ్మ విద్వరిష్ట స్వర్ణలత, నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాసులు, ఎన్టీఆర్ జిల్లా పీఎస్ఎస్ఎం అధ్యక్షులు చెన్నకేశవరావులు పాల్గొని జ్ఞాన సందేశాలిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మండలం వెంకటాపురంలోని శ్రీ కామధేను పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రి పాల్గొని అందరి చేత సామూహిక ధ్యానం చేయించి అనంతరం శ్రీ కామధేను పిరమిడ్ ధ్యాన కేంద్రానికి నామకరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ కామధేను పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ పిరమిడ్ నిర్మాణంతో ఈ పరిసర ప్రాంతమంతా మంచి శక్తివంతం అవుతుందని తెలియజేశారు. అందరూ ధ్యానం చేయాలని, శాకాహారులుగా మారాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత నిర్వహించిన సభా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సంజీవి మోహన్ రావు సభాధ్యక్షులుగా వ్యవహరించగా స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రితో పాటు అతిథులు జ్ఞాన సందేశాలిచ్చారు. ఆ తర్వాత ముఖ్య అతిథులు కామధేను విగ్రహ ఆవిష్కరణ కరపత్రాలు, బ్యానర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ కాలనీ, రెడ్డి చిత్తారయ్య కాలనీ వాసులు, అల్వాల్ మాస్టర్స్, భాగ్యనగర్ మాస్టర్స్ విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అందరికీ స్వాగతం. ఇవాళ మనందరం కలిసి దీన్ని ఆరంభించుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఈ పిరమిడ్ ఈ ప్రాంతాన్ని అంతా ఎనర్జైజ్ చేయాలని చెప్పేసి, శుద్ధిపరచాలని చెప్పేసి, అందరూ శాకాహారులు అవ్వాలని చెప్పేసి, అందరూ ధ్యానులు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కని కామధేను పిరమిడ్ ధ్యాన కేంద్రం మనం ప్రారంభించబోతున్నాం. సో ఎంతో చక్కగా మనకి కడతాలో ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాం లాస్ట్లో 31 డిసెంబర్న పత్రిజీ మనందరికీ ఒక సందేశం ఇచ్చారు. ఏంటంటే మౌనం. మౌనం అంటే ధ్యానము, మరియు ధ్యానం తర్వాత కూడా మనం మౌనం మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతేనే మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలో అందుకే మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి. అది మౌనం అంటే. సో మాట్లాడేటప్పుడు మాట మీద ధ్యాస ఉండాలి. శివరాత్రి సందర్భంగా ప్రత్తిపాడులోని శ్రీ మలయాళ పరమేశ్వర స్వామి గుడిలో శ్రీ మహాలక్ష్మి ఆధ్యాత్మిక సమాజం ఆధ్వర్యంలో అమావాస్య ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివపార్వతి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞాన బోధన చేశారు. పిరమిడ్ మాస్టర్ సురేష్, ప్రత్తిపాడు పిఎస్ఎస్ఎం మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. సమయమైనాక 12 ఆ టైం అయినాక జనాలు తగ్గారు. స్వామి మీరు కొంచెంసేపు పక్కన ఉండండి, నేను మీ స్థానంలో నుంచుంటాను. పాపం మీ కాలు నొప్పులు బట్టి పిచ్చోళ్ళు ఏమో మిమ్మల్ని ఇసిరిచేస్తున్నారు, వేడి వేడి తెచ్చి పెడుతున్నారు, పరవన్నం కూడా ఆరపకుండా పెట్టేస్తున్నారు అని అంటే పాపం ఆయన కనిపించింది. యోగి ఇక్కడ ఉంటాడండి, ఆయన యోగీశ్వరుడు కదా, మనకు దేహాలు ఉన్నాయి కాబట్టి మీరు నాకు నేను మీకు కనబడుతున్నా. కొన్ని కోట్ల ఆత్మలు ఇక్కడ ఉండి ఇలాంటి క్లాసులు ఉంటాయంట, మన మీద పూలవాన కురిపిస్తూ ఉంటాయంట. అంత గొప్పది యోగ స్థితి అంటే. మరి ఆయన ఇంటూనే ఉంటాడు, తప్పకుండా అంటే మీరు అమాయకంగా ఉన్నాడు కదా, సరేరా నుంచో, ఎవ్వరు వచ్చి ఏం అడిగినా ఒక కండిషన్, ఏం మాట్లాడకూడదు నాయన అంటే సరే అన్నాడు. పాపం ఆయన ఎక్కడికి వెళ్తాడు, దీన్ని వదిలి ఈ ఊర్లో ఇంకెక్కడికి వెళ్ళాలన్నా ఆయన మనసు ఉంటుంది. ఏడే ఈ స్తంభానికి ఆడ మధ్యలో స్తంభానికి కొంచెం పోవడమే ఈరోజు నిద్రలోకి జారుకున్నాడండి. ఇతను వెళ్ళి దాని వెనకాల నుంచున్నాడు. ఎవరికి కనపడకుండా నుంచోమన్నాడు, మాట్లాడొద్దన్నాడు, నుంచున్నాడు. ఈ లోపల ఏమైందంటే ఈ అందరూ తగ్గిపోయినాక వచ్చి దండం పెట్టుకుందాం, కొంచెం ప్రసాదం ఇంట్లో వండుకోవట్లేదు ఎదుగా తిందాం అనుకున్నాడే ఊర్లో పట్టడానికి. అతను వచ్చాడు. అతను వద్దాం అనుకుంటూ ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ కొట్టు పెట్టుకున్నాడు. ఈరోజు గుడిగా బాగా కొబ్బరికాయలు కొంటారని చెప్పి ఆ గుళ్ళో వ్యాపారి కొబ్బరికాయలు కొట్టి అన్నీ అందరూ భోజనానికి వెళ్ళారు. గబగబా నేను కూడా వెళ్ళి ఒక ముద్ద తినేసి రావాలి అనుకుంటూ ఏం చేశాడంటే ఇక్కడ కూర్చాడు అన్నమాట. గుడికి వచ్చి దండం పెట్టుకున్నాడు. ఫస్ట్ ఆ వ్యాపారస్తుడు వచ్చాడు అడావుడిగా, వీడు మాత్రం పక్కకి వెళ్ళాడు అనమాట. వ్యాపారస్తుడు వచ్చాడుగా ఏమంటాడో అని కొంచెంసేపు నాకు వద్దామని అది పక్కకి వెళ్ళిపోయాడు. స్వామి నా వ్యాపారం 3 పూలు 6 కాయలుగా సాగితే, ఈ విధంగా సాగితే నేను అద్భుతంగా ఎదుగుతాను, నా వచ్చిన దాంట్లో నీకు కూడా వాటా ఇస్తాను అన్నాడు. వెనకున్న అతను వింటున్నాడు అనమాట. వాడి పేరు రామయ్య. ఉన్నది ఎవరో వెనక మనూరులో వాడే కుర్రోడు, అడిగి తెలుసు కొట్టు పెట్టింది ఎవరనేది కూడా. నిజమే బాగానే సాగుతుందిగా అనుకున్నాడు అనమాట. ఏం చేశాడంటే వస్తూ బ్యాగ్ తెచ్చాడు. ఆ డబ్బులు వచ్చినాయి చూసారా, ఆ డబ్బులను నా సంచిలో పెట్టుకున్నాడు. రెప్పరెప్పలు ఆడుతున్నాయి కాగితాలు. అంతకుముందు కూడా ఏం చేయడానికి తెచ్చాడు, 500 కట్టలు 100 కట్టలు కూడా ఉన్నాయి, జిప్పు పెట్టుకోవాలి. హడావుల్లో ఆ బ్యాగ్ వదిలేసి వెళ్తున్నాడు అనమాట. అరే రామయ్య సంచి మర్చిపోయారా అని కేకేయబోయాడు. ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలలో ఇంటింటా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 44వ సోమవారం రాయవరం మండలం పోలమూరు గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, విద్యార్థులకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం ధ్యాన ప్రక్రియ వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మన శరీరానికి సౌకర్యంగా కూర్చోవాలి. ముందు అమ్మా కళ్ళు మూసుకోండి, నేను చెప్పేంత వరకు కూడా కళ్ళు తెరవకండి అమ్మా. హాయిగా
మనం ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం, సరైన ధ్యానం చేద్దాం. మనలో ఉన్న అన్ని రుగ్మతులకి, మనం ఉన్న చీడపీడలకి, అసంతృప్తికి, ధైర్యం లేకపోవడానికి అన్నిటికీ కూడా మనకి సరైన ధ్యానం చేసామంటే మనకి అన్నీ కూడా ఒక దెబ్బలో క్లియర్ అయిపోతాయి అన్నమాట. ధ్యానం అనగా శ్వాస మీద చేసా. హాయిగా శ్వాసను గమనించండి. బలవంతంగా పేర్చకండి, బలవంతంగా పడేయకండి. హాయిగా రిలాక్స్గా హాయిగా గమనించండి. పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా క్లాసులండి. ద్రాక్షారామ ధ్యాన భీమకండ శైవక్షేత్రం మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు 44వ వారము, పుబ్బా నక్షత్రము, 4వ పాదం, పొలమూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ధ్యాన ప్రచారం చేయడానికి అందరూ సన్నద్ధమై వచ్చినారు మన పిరమిడ్ మాస్టర్లు అందరూ. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. శాకార్ జగత్ కి, శాకార్ జగత్ కి, శాకార్ జగత్ కి, ధ్యాన జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పిరమిడ్ జగత్ కి, ధ్యాన భీమఖండానికి, ధ్యాన భీమఖండానికి, పొలమూరు గ్రామానికి, పొలమూరు గ్రామానికి, ఎన్ఎంసి ఛానల్ వారికి జై హో పత్రిజీ. ఖమ్మం జిల్లా రాజుపేటలోని ధ్యాన జ్ఞాన ఆశ్రమం ఆత్మారామ పిరమిడ్ లో బ్రహ్మ జ్ఞాన రత్న వెంకటేశ్వర్లచే శివరాత్రి ధ్యాన జ్ఞాన సంబరాలు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మ జ్ఞాన రత్న వెంకటేశ్వర్లు ధ్యానులకు శివరాత్రి విశిష్టత, ధ్యానం, అమావాస్య ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు గీతాలను అద్భుతంగా ఆలపించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆయనకిచ్చేది ఈ యొక్క అందరికీ ధ్యానం చెప్పటం, పిరమిడ్ శక్తి గురించి చెప్పటం, శాకారం గురించి చెప్పటం, టీఎంసీ గురించి చెప్పటం, ఇంతకంటే ఏం లేదండి. చాలా ఈజీ, చాలా తేలిక చెప్పటం. చేరవేస్తాడు గురువుగా, మహాగురువుగా, గురువుగా, మహాగురువుగా. నెల్లూరు జిల్లా కావలిలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు కావలి పిరమిడ్ మాస్టర్లు. శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద, అలాగే పుల్లారెడ్డి నగర్లో శివాలయంలో ప్రజలకు ధ్యానానికి సంబంధించిన కరపత్రాలను అందించి ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారం తినాలని కోరారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద ఫైర్ క్యాంప్ తో శివరాత్రి జాగరణ ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో కావలి పిరమిడ్ మాస్టర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిరమిడ్ మాస్టర్లు దాసరి, మధు, భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయకుదురుకు చెందిన డాన్స్ టీచర్ రేవతి, ప్రవీణ్ దంపతుల ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన కోలాట నృత్యం అందరినీ అలరించింది. అనంతరం పిఎస్ఎస్ఎం పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు గ్రామ సర్పంచ్ దాసరి మహాలక్ష్మి మాణిక్యాలు బహుమతి అందించి డాన్స్ టీచర్ రేవతి, ప్రవీణ్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ దాసరి శ్రీరంగ నాయకులు, పిరమిడ్ మాస్టర్లు శ్రీను, సీతారాముడు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్రజపం కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్త అంటే మనసు, దాని యొక్క వృత్తి పరిపరి విధాలు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆలోచనలు వచ్చినప్పుడు సహజంగా, సున్నితంగా, స్వాభావికంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించాలి. ధ్యానాన్ని ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు. అదం పక్షం మన వయసు ఎన్ని సంవత్సరాలు, అన్ని నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే రోగము, కళ్ళు మూస్తే యోగము అన్నారు. కళ్ళు మూసేయాలి అందరూ. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. రిలాక్స్. మీకు ధ్యానం నేర్చుకోవాలి, రోగాలు తగ్గాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ప్రతి సోమవారం మన ఉమాచంద్రశేఖర స్వామి ఆలయ కమిటీ సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో చక్కగా ప్రతి సోమవారం ధ్యానం నేర్పబడుతుంది. అందరూ
సాయంకాలం 7 గంటలకల్లా ప్రతి సోమవారం వచ్చినట్లయితే అనేక మంది సీనియర్ మాస్టర్ల అనుభవాలతో అక్కడ క్లాస్ జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మహాభారతంలోని కథలను తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఆ బాణాలు పుచ్చుకున్న చోట రక్తము ధారలై ప్రవహిస్తుంటుంది. అంత రక్తము ప్రవహిస్తున్నా ఆయన ఏమాత్రము బాధపడకుండా ఉత్తరాయణము మొదలయ్యేంత వరకు దాదాపు అంటే 58 రోజులు ఉన్నాడండి. అలాగే బాణ అంపశయ్య మీద 58 రోజులు ఉన్నాడు ఉత్తరాయణం కోసం. ఉత్తరాయణంలో మరణిస్తే పుణ్యకాలం అని చెప్పేసి. కానీ ఆ బాధ ఆయన ఎలా భరించాడు? చిన్న నొప్పి వస్తే మనం అయ్యో బాధ అని డాక్టర్ దగ్గర పడేస్తాం. ఆయన కొన్ని 100 బాణాలు పుచ్చుకొని అంపశయ్య మీద పడుకొని ఎలా భరించాడో తెలుసా? ఆయన రక్తం కారుతున్నాయి, పుండ్లు అవుతున్నాయి, అయినా ఎలా భరించాడంటే ఆయన ఆ 58 రోజులు దేహాన్ని మనస్సును వేరు చేశాడు. శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ కమిటీ సభ్యుల నిర్వహణలో నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్లోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఫిబ్రవరి 21న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి గారు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యానామృతం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో హైదరాబాద్ అమీర్పేట్లో లీలానగర్లో గల జైన్ మందిరంలో ఆచార్య శ్రీనివాస్ సాంగత్యంతో సంగీతనాద సంకల్ప ధ్యానం ఫిబ్రవరి 22న నిర్వహిస్తున్నారు. అక్టోబర్ నెలలో జరగబోయే జాతీయ అహింసా ధ్యాన మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.